హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈరోజు కొంచెం మబ్బుగా ఉంది కదా, వర్షం పడుతుందేమో. అప్పుడప్పుడు కొన్ని చినుకులు అయితే రాలుతున్నాయి. ఈ టైంలో విత్తనాలు నాటినట్లు ఏది ఉంటే చక్కగా మొలుస్తాయి అనేసి ఈరోజు వంకాయ విత్తనాలు అయితే వేస్తున్నాను. మా గోడ లోపలే వేస్తున్నాను. ఇవి పెరిగిన తర్వాత కొంచెం ఒక జానెడు అలాగా పెరిగిన తర్వాత తీసి బయట పెట్టేస్తాను. ఎందుకంటే ఇవి అన్నీ దగ్గర పెరిగితే గాలి ఆడక సరిగా పెరగవు. అందుకే ఇవి పెరిగిన తర్వాత తీసి బయట పెట్టేస్తాను. ఈ లోపల ఉంచేటివి కొన్ని ఉంచుతాను, మిగిలినవి బయట పెట్టేస్తాను. అసలు ఎన్ని మొలుస్తాయో మొలవో చూడాలి. ఉడతలైతే తిరుగుతున్నాయి. వర్షాలు పడే టైంలో పెట్టినట్లు ఏది ఉంటే త్వరగా మొలుస్తాయి. మనం రోజు ప్రత్యేకించి నీళ్ళు పోయాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే మనం జల్లే వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉండి ఆ విత్తనాలు భూమిలోనే కూరుకుపోయి కొన్ని వరదకు కొట్టుకుపోయి సరిగా మొలవు. వర్షాలు చిన్న ముసురులాగా తుప్పర్లాగా పడినప్పుడు పెడితే చాలా బాగా మొలకెత్తుతాయి. మళ్ళీ వర్షం నీటికి త్వరగా మొలకొచ్చినట్టుగా అనిపిస్తాయి. అందుకే వర్షాలు పడే టైంలోనే ఇవి నాటుకోవాలి. ఈ ప్లేస్లో ఉన్నటువంటి మామిడి చెట్టు అది పెట్టింది కాదు. ఎండాకాలంలో మామిడికాయలు తినేసి ఇటువైపు పడేస్తే మొలిసినదే. బాగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది. అయితే కొంచెం పెద్ద అయ్యాక తీసి ఆ ఇంటి వెనకాల సైడ్ పెడదామనేసి ఇప్పుడైతే అలాగే ఉంచేస్తున్నాను. మనం పెట్టిన వాటికంటే అవి పడి మొలిచినవే చాలా బాగుంటాయి, త్వరగా పెరుగుతాయి. అట్లాంటివే మనం ఇంత ఇంట్రెస్ట్గా పెడతాం కదా, అలాంటివి మొలవడానికి కొంచెం టైమే పడుతుంది. ఇందులో ఒక చిన్న తాబేలు కూడా ఉంటుంది. అది ఒక్కోసారి కనిపిస్తుంది, ఒక్కోసారి లోపలికి ఎటు పోతుందో అసలు తెలియదు. కానీ ఈ సరౌండింగ్లోనే అది అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఈరోజు మబ్బులాగా పడింది కదా, చిన్న తుప్పర్లాగా పడుతుంది. ఇలాంటి టైంలోనే విత్తనాలు వేస్తే బాగా మొలకొస్తాయి కదా అనేసి అయితే ఇప్పుడు వేస్తున్నాను. ఇవి ఎన్ని రోజులకి మొలకలు వస్తాయో చూడాలి. వర్షం పడితే వంకాయ విత్తనాలు పెట్టడం అయితే పూర్తయిపోయింది. ఇక వంట చేయాలి. అందుకోసం బొడాకరకాయలను కట్ చేసి అయితే పక్కన పెట్టాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేద్దామనేసి అనుకున్నాను. అయితే కొంచెం తీయడం ఎందుకు, ఎక్కువగానే తీసి స్టోర్ చేద్దామని అనిపించింది. ఎందుకంటే అల్లం అలాగే ఉంటే కొంచెం ఈ తేమ వాతావరణానికి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అల్లాన్ని ఎక్కువగానే పొట్టు తీసి అల్లం వెల్లుల్లి స్టోర్ చేద్దామనేసి అనిపించింది. అందుకోసమైతే అల్లాన్ని శుభ్రంగా కడిగేసి చిన్న పీసులుగా కట్ చేసి ఫ్యాన్ గాలికైతే ఆరబెట్టాను. ఈలోపు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఈ అల్లం వెల్లుల్లిపాయలను అయితే మిక్సీ పట్టాను. అయితే అల్లం వేసిన తర్వాత కొంచెం దొడ్డుప్పు వేసామంటే మిక్సీలో మెత్తగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే అందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే కలర్ బాగుంటుంది, ఎక్కువ రోజులు స్టోరేజీ ఉంటుంది. ఇది దాదాపు 10-15 రోజుల వరకు స్టోరేజీ ఉంటుంది అన్నమాట. అయితే దీనిని గాజు సీసాలో మనం స్టోరేజ్ చేసుకున్నట్టు అయ్యేది ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉప్పు కలుస్తుంది కాబట్టి ప్లాస్టిక్ డబ్బా కంటే ఈ గాజు సీసాలోనే స్టోరేజ్ చేసుకుంటే 10-15 రోజుల వరకు వస్తుందన్నమాట. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టామంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది పూర్తి అయిపోయిన తర్వాత స్వీట్ లడ్డు చేద్దామనేసి గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసి పానకం కోసమని అయితే కప్పు బెల్లం వేసి అందులో కాసిన్ని వాటర్ పోసి పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈలోపు మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1 స్పూన్ నెయ్యి వేసి అందులో అవిసె గింజలు 1 కప్పు, అలాగే గుమ్మడి గింజలు 1 కప్పు, అదేవిధంగా మరొక కప్పు పల్లీలు. ఎప్పుడైనా సరే ఈ పల్లీలను ముందుగా వేయించుకోవడమే మంచిది, లేదంటే కొంచెం టైం పడుతుంది పల్లీలు వేగాలంటే. ఆ తర్వాత అలాగే 1 కప్పు నువ్వులు వేసి ఇవన్నీ నెయ్యి బాగా కలిసేలాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడేటివే.
వీటన్నిటిని సపరేట్గా తీసుకోవాలంటే మనం తీసుకోలేము. అందుకనే కొంచెం టైం కుదిరినప్పుడు వీటన్నింటిని వేయించి బాగా మెత్తగా పొడిలాగా కాకుండా కొంచెం బరకలాగా ఉంచేసి అందులో కాసిన్ని యాలకులు దంచి పొడి చేసి వేయాలి. యాలకుల పొడి వేసిన తర్వాత అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి దాదాపుగా 2-3 స్పూన్స్ వరకు వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక 1 స్పూన్ నెయ్యి వేసి ఇందాక ఆనకం పట్టాం కదా, బెల్లం ఆనకము, అయితే ఆ బెల్లం ఆనకాన్ని ఇందులో వడగట్టుకొని వేయాలి. అయితే వేడిగానే ఉంది, బెల్లం పానకం ఇంకా చల్లారలేదు, వేడిగానే ఉంది. ఇవి ముద్దలు కట్టేసి వేడిగా ఉన్నప్పుడే ముద్దలు కట్టేసి మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్లయ్యేది ఉంటే ముద్ద గట్టిగా ఉంటుంది, ఎన్ని రోజులైనా కానీ స్టోరేజ్ ఉంటుందన్నమాట. తేమ తగలకుండా ఉంచినట్లయ్యేది ఉంటే ఎక్కువ రోజుల వరకు స్టోరేజీ ఉంటుంది. పిల్లలకి రోజు 1-2 చొప్పున తినిపించినట్లయితే హెల్త్కి చాలా మంచిది. పిల్లలైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, లేడీస్కి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ అవిసె గింజల లడ్డూలను తినడం వలన చాలా మంచిది. రోజంతా ఎనర్జీగా ఉండొచ్చు. రోజుకు 1-2 చొప్పున లాగా తీసుకున్నట్టయ్యేది ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇలాగా ముద్దలు కట్టేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేయాలి. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. బయట దొరికే వాటికంటే ఇంట్లో ఫ్రెష్గా మన చేతులతో తయారు చేసుకున్నవి తింటే చాలా మంచిది. ఈ అవిసె గింజలని మనం విడిగా తీసుకోవాలంటే అస్సలు తినలేము. ఇలాగా ఇవి 3-4 మిశ్రమాలతో కలిపి ఇలాగా లడ్డూలాగా చేసుకొని తింటే అవిసె గింజల పొడిని ఇలాగైనా తినొచ్చు. అవిసె గింజలను విడిగా తినాలంటే తినలేము. అందుకోసమనే ఇలాగ గుమ్మడి గింజలు కానీ, నువ్వులు కానీ, పల్లీలు కానీ, ఇంకా ఇందులో కాజు, బాదాం అలాంటివి కూడా మిక్స్ చేసుకొని తినవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. సులభమైనటువంటి పద్ధతిలో చేసే అటువంటి ఈ అవిసె గింజల లడ్డూలు ప్రతి ఒక్కరూ చేసుకోవాలి, చేస్తారని ఆశిస్తూ ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.